ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీకు దూరంగా ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారైనా మీరు గుర్తుకు వస్తున్నారా లేదా, ఒకసారైనా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా, అసలు కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి అసలు రీజన్ ఏంటి వాళ్ళకి, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఆ స్కానింగ్కి సంబంధించింది కానీ, గుడ్ టైమింగ్ తెలుసుకోవాలన్నా, జాతకం చెప్పించుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, జాబ్ పరంగా ఎనీ మన క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు, మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలము అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరగదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నరు, మీకు దూరంగా ఉన్న వ్యక్తికి ఒక్కసారైనా మీతో మాట్లాడాలనిపిస్తుందా? ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలనిపిస్తుందా? అసలు ఒకసారైనా మీ గురించి ఆలోచిస్తున్నారా? కాల్ ఆర్ మెసేజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము. సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి తలుచుకోండి. అలాగే షఫలింగ్ చేసే టైంలో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి న్యూట్రల్గా ఉండండి. పాజిటివ్గా రావాలని కానీ, నెగిటివ్గా రావాలని కానీ ఆలోచించకుండా న్యూట్రల్గా ఉండండి. సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కరెక్ట్ అవుతాయో వాళ్ళ లైఫ్లో 60 to 70% అనేది మీ లైఫ్లో జరిగినట్టుగా ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినవని అర్థం చేసుకోండి. లేకుంటే కనుక మీ ఎనర్జీస్ మీ లైఫ్లో జరిగినవి ఇందులో రాకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అర్థం చేసుకోండి. The Hierophant, Hermit, Four of Pentacles, Page of Swords, Queen of Wands, Knight of Wands, Six of Cups, Three of Cups, Nine of Wands, Knight of Pentacles, Four of Cups, Queen of Pentacles, High Priestess, Six of Swords, Knight of Cups, King of Wands, Ace of Cups, Three of Pentacles. సో మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న పార్ట్నరు, ఎందుకు మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్నారు, మీరు అసలు గుర్తుకు వస్తున్నారు, ఒకసారైనా మాట్లాడాలని అనిపిస్తుందా అసలు వాళ్ళకి, ఒక్కసారైనా మీ గురించి ఆలోచిస్తున్నారా, కాల్ ఆర్ మెసేజ్ ఎందుకు చేయడం లేదు,
మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ప్రజెంట్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్. అండ్ కావాలనే వాళ్ళు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుని కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఈ రిలేషన్ కంటిన్యూ చేయడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతో, అండ్ కంటిన్యూ చేయడం వల్ల మీకు కూడా రిస్క్ ఉంటుంది. అనవసరంగా మీ లైఫ్లో కూడా మీరు మేబీ కొంతమందిలో జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. జాబ్ వస్తుందో లేదో తెలియదు. మీ సైడ్ నుంచి మీకు మ్యాచెస్ ఉండొచ్చు. సో వాళ్ళు సెటిల్ అవ్వకుండా మీ లైఫ్లోకి రావడం వల్ల ఉండడం వల్ల మీరు కూడా వాళ్ళని మ్యారేజ్ చేసుకోలేక, ఇటు ఫ్యామిలీకి చెప్పుకోలేక ఎటు కాలేని సిచ్యువేషన్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది. సో వాళ్ళు ప్రెజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే తప్పకుండా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదేనా? దూరంగా ఉండడం వల్లనే ప్రాబ్లంకి సొల్యూషనా అని ఆలోచిస్తున్నారు. అట్లా చేయకుండా ఉండాల్సిందేమో, ఒకవేళ చెప్పినట్టు అర్థం చేసుకునే వాళ్ళేమో అని అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా భయపడుతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే, ఎక్కడ మీకు వేరే మ్యాచెస్ ఏమన్నా చూసి మ్యారేజ్ చేసేస్తారు, ఎక్కడ మీరు వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే నిజమే, కానీ మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారేమో అన్న ఫీలింగ్ లో కూడా వాళ్ళు ఉన్నారనమాట. పాస్ట్ లో ఏమన్నా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఈ ఉన్న రిలేషన్ ని కానీ ఏదో ఒక విధంగా మనం ఎండ్ చేసేసుకుంటారేమో, మీరు మర్చిపోతారేమో, మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న ఫీలింగ్ లో కూడా మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. అంటే మీ పార్ట్నరు ఉన్నారు సరే, కానీ వాళ్ళ మెంటాలిటీ కూడా ఎలాంటి మెంటాలిటీ అంటే స్టేబుల్గా ఉన్న మెంటాలిటీ కాదు. ఎప్పుడు కూడా కాసేపు మంచిగా ఆలోచిస్తారు, కాసేపు చెల్లిగా ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు ఇది ఈ డెసిషన్ తీసుకుందామా అన్న కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఎప్పుడు కూడా స్టేబుల్ ఉండదు అనమాట. ఎప్పుడు కూడా తన థాట్స్లో వాటిలో ఎప్పుడు మూడ్ స్వింగ్స్ అవుతానే ఉంటాయి తనకి. అని ఎప్పుడు కూడా ఒక విషయంలో స్టాండ్ తీసుకుని ఇది కావాలి, మీరు కావాలి, మీకోసం ఉన్నామని ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇది కాదు, ఇది అవుతుందేమో అన్న విషయంలో ఉంటారు. సో మీరు ఒక మంచి గైడెన్సర్ కూడా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మంచి చెప్తా ఉన్నారు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యకు, ఇలా చేస్తే తప్పు అవుతుంది, ఇలా చేస్తే నీకు మంచిగా అవుతుంది, ఇలా ఎప్పుడు కూడా గుడ్ గైడెన్స్ అనేది ఇచ్చారు మీ పార్ట్నర్కి మీరు ఎప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న కోపాన్ని, వాళ్ళ ఉన్న యాటిట్యూడ్ని ఎప్పుడు కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటానే ఉంటారు. అండ్ మీ పార్ట్నర్కి మీకు మధ్య రిలేషన్ కూడా ఏదంటే రీసెంట్గా జరిగిన రిలేషన్ అయితే కాదు. రీసెంట్గా మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్ లోకి రాలేదు. కొంచెము లాంగ్ డిస్టెన్స్, అంటే ఒక 3-4 ఇయర్స్ కన్నా 3 ఇయర్స్ కన్నా ఎబోనే 3-4 ఇయర్స్ కన్నా ఎబోనే మీ ఇద్దరి రిలేషన్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. అండ్ మీ ఇద్దరు కూడా ఒకరికి చాలా ఇష్టము. అండ్ మీ ఇద్దరు ఒకరికి అంటే ఇంకొకరికి బాగా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు కూడా. మీ ఇష్టాలు మీ పార్ట్నర్కి తెలుసు, మీ పార్ట్నర్ ఇష్టాలు మీకు తెలుసు. అండ్ మీ ఇద్దరి రిలేషన్ కూడా ఫ్రెండ్షిప్ నుండి ప్రపోజ్ చేసి ముందుకు వెళ్ళిన రిలేషన్షిప్. కాకపోతే ఏంటంటే మీ పార్ట్నర్కి కొంచెం స్టెబిలిటీ అనేది తక్కువ. ఎప్పుడు కూడా ఒక దాని మీదే స్టాండ్ తీసుకోరు. మీకు 100 ప్రామిసులు చేసి ఉంటారు, కానీ దాన్ని నిలబెట్టుకునేవి 3-4 కూడా ఉండవు అన్నమాట ఇప్పటి వరకు చేసేవన్నీ కూడా. అండ్ తొందరలోనే మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. ఇక్కడున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోగొట్టుకోవాలి. అలాగే జాబ్ పరంగా ఏదో ఒక జాబ్ అనేది సాధించి మీ దగ్గరికి రావాలి. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసేసుకుని మీ దగ్గరకు వస్తే ఇటు మీ దగ్గర కూడా తల ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు, బయట వాళ్ళ దగ్గర కూడా తల ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీ ఇద్దరి విషయము పేరెంట్స్కి ఏదైనా చెప్పినా కూడా ఒప్పుకుంటారు. ఫర్దర్గా ఇద్దరికి మ్యారేజ్ లాంటివి, సెలబ్రేషన్స్, ఎంగేజ్మెంట్ లాంటివి చేస్తారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు చాలా అయితే కష్టపడుతున్నారు.
కాకపోతే తొందరగా జాబ్ వస్తే బాగుండు, తొందరగా గవర్నమెంట్ జాబ్ కోసం కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కోచింగ్లు తీసుకోవాలి, నోటిఫికేషన్లు పడాలి, ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంది. అండ్ ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇలా ఏదో ఒక గోల్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు, మీ పార్ట్నరు. అది కూడా జాబ్ పర్పస్ అండ్ కెరియర్ పర్పస్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రతిసారి మిమ్మల్ని ఎక్కడ అడగాలి, ఫైనాన్షియల్గా హెల్ప్ ఎక్కడ అడగాలి, ఎందుకు ప్రతిసారి మీ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవాలి, మీరు ఎక్కడ చులకనగా చూస్తారేమో, మనీ పర్పస్ దగ్గరికి వస్తున్నారని అనుకుంటారేమో అన్న విధంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మాటపడే రకాలు కాదు. ఒకవేళ నిజంగానే మనీ పర్పస్ మీద ఉన్న అవసరానికి తీసుకున్నా అది ఒప్పుకునే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఎదుటి వాళ్ళు మనం అడగకుండానే సహాయం చేయాలి అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉంటారనమాట. అలా మీరు చాలాసార్లు హెల్ప్ కూడా చేశారు. ఎమోషనల్గా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా సపోర్టింగ్ ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా మనీ స్టక్ అయినప్పుడు మనీ విషయంలో ఎప్పుడు కూడా మీరు హెల్పింగ్గానే ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు హెల్ప్ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత అనేది లేదు. ఎప్పుడు మీ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక ఒకలాగా ఉండే బిహేవియర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అలా ఉన్నాయి అనమాట. ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండరు. వీళ్ళ ఆలోచనలు వాళ్ళ అవసరానికి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లోనే బయటకు రావడానికి ఏ రకంగా అయినా దిగజారనైనా జరుగుతారు. కావాలంటే కాళ్ళైనా పట్టుకుంటారు. అదే అవసరం తీరిపోయినాక మీరు ఒక మాట అంటే పడరు, మిళ్ళు జుట్టు పట్టుకుంటారనమాట. ఆ రకం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న టైప్ అనమాట. అండ్ తొందరలోనే మళ్ళీ వచ్చి అలానే ప్రేమ లేదని అయితే అన్నను, ప్రేమ అయితే తప్పకుండా ఉంది, మీ మీద నమ్మకం కూడా ఉంది, మీరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని, మీరు కూడా వాళ్ళ మీద అంత ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. అండ్ తొందరలోనే మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని ఏదో ఒక జాబో లేకపోతే గవర్నమెంట్ జాబ్ అనేది చూసుకుని మీ దగ్గరికి రావాలి, కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సో చూద్దాము మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం. డిపార్చర్, ప్రెజెన్స్, వైబ్రేషన్, క్రష్, ప్లెజర్, మైల్ స్టోన్, రెజోనేషన్, కమ్యూనికేషన్, ఎమోషనల్ బ్యాగేజెస్, వీక్నెస్, ఫ్రెష్ స్టార్ట్, వార్నింగ్, రివిటలైజ్, మెమరీస్, ఫ్యామిలీ, ఫ్రాగ్రైల్, పొసెసివ్నెస్, అట్రాక్షన్, రీయూనియన్, కన్ఫ్యూజన్. సో మీ పార్ట్నరు ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయంటే ఒకప్పుడు పాస్ట్ కంపల్సరీ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ అయ్యే మీ లైఫ్లోకి వచ్చారు అలా అని చెప్పి మీ మీద ప్రేమని లేదని కాదు. అండ్ మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా చెప్పాను కదా, కమ్యూనికేషన్ అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కూడా ఉందన్నమాట. అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే వేరే స్టేట్స్లో ఉండడం, వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు, కొంతమంది ఫారెన్ అబ్రాడ్లో ఉన్నవాళ్ళు. అలాగే ఎక్కువగా మా కమ్యూనికేషన్ అనేది కాల్స్లోను, వాయిస్ మెసేజ్లోను, లేకపోతే వీడియో కాల్స్లోను ఇలానే ఉండేదన్నమాట. సో
ఐ లవ్ యూ యువర్ వాయిస్, యూ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అంటే మీతో పాస్ట్లో ఏంటంటే డే అండ్ నైట్ నిద్ర కూడా మానుకుని, తిండి కూడా మానుకుని మీతో మాట్లాడారు. అంటే మీరు కూడా అలానే వాళ్ళు మాట్లాడే అవకాశం కోసం మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని ఎప్పుడు యూజ్ చేసుకున్నారు కూడా మీకు. అండ్ క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు కూడా వాళ్ళని చాలా ఇష్టపడ్డారు, వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడ్డారు. ఎప్పుడైతే మీకు వాళ్ళే ప్రపంచంగా ఉందో అప్పటి నుంచి లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అనమాట. మీ వీక్నెస్సే వాళ్ళ స్ట్రెంత్ అయిపోయింది. అండ్ ఎప్పుడు కూడా మీ ఇద్దరిది వైబ్ అనేది బాగుండేది అనమాట. ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది, సోల్మేట్ కనెక్షన్ లాగా ఉంది. ఎందుకంటే మీకు వాళ్ళు బాధపడితే చూడలేరు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూడలేరు. ఏంటంటే మీ ప్రాబ్లం కన్నా కూడా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా పక్కన పెట్టేసి వాళ్ళకి ఏం కావాలనేది చూసే రకాలన్నమాట మీరు. సో ఎప్పుడు కూడా మీకు ₹1 ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచించే వాళ్ళు. మీ పార్ట్నర్కి ఏమైనా అవసరమైతే మాత్రం వెంటనే అది ఎంతైనా కూడా ముందు ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయాలని చెప్పి ఎప్పుడు మీరు రెడీగా ఉండే పర్సన్. ప్రెజెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్, వి స్టే ఆన్ మై మైండ్ 24/7. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు మీరు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ మా థాట్స్, వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం చేయట్లేదు, ఏమైనా తిన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ విషయంలో. డిపార్చర్, ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో కొంతమంది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు, కొంతమంది ఏంటంటే అంటే మీ పార్ట్నరే మీకు దూరంగా ఉండి వెళ్ళిపోయారు అనమాట. మీరు గుర్తుకు రావట్లేదా అంటే మీరు వాళ్ళకి చాలా గుర్తుకొస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి గుర్తుకు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంది. కాకపోతే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళని వాళ్ళ తక్కువ అవ్వకూడదు అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా కాల్స్ చేయాలని ఉంది, కాల్స్ చేయాలని ఉన్నా మళ్ళీ ఎక్కడ కాల్స్ చేయడము, బ్లాక్లో ఉంచి తీయడము, మళ్ళీ బ్లాక్లో పెట్టడము, ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారేమో నేను ఆలోచించుకోవడము, యాటిట్యూడ్ ఉండడం వల్ల, ఈగో ఉండడం వల్ల తగ్గి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే చాలా ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదా అంటే వాళ్ళు కూడా మీ మెమరీస్ అనేవి ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుకొస్తారే ఉన్నాయి. అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇద్దరి మధ్య కొన్ని మెమరీ జరిగే ఉంటాయి కదా. సపోజ్ కలిసి ఎక్కడికైనా వెళ్ళారు, కలిసి మూవీకి వెళ్ళారు, కలిసి ఎక్కడికైనా వెళ్ళారు, లేకపోతే లాంగ్ డ్రైవింగ్కి వెళ్ళారు, లేకపోతే బైక్ డ్రైవింగ్కి వెళ్ళారు. ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉన్నాయి అన్నమాట మీ పార్ట్నర్కి. కాకపోతే వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి మీ పార్ట్నర్కి. ఐ ఆమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వలన, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వలన వాళ్ళు మీతో మాట్లాడడానికి కానీ రావాలడానికి కానీ కొంచెం టైం పడుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ సాల్వ్ చేసుకున్నాక నాకంటూ ఏం ప్రాబ్లం లేనప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ వాళ్ళు మీతో మాట్లాడాలంటే ఇష్టము, మీ చూపు ఇష్టము, మీ స్మైల్ ఇష్టము, ఇలా ఎన్నో చెప్పారనమాట మీరు వాళ్ళని ప్రపోజ్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ. సో ఎప్పుడు కూడా వాళ్ళు మీకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ దూరంగా ఉన్నారనేది ఆలోచించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు. ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. వాళ్ళు ఏంటంటే మీ అందాన్ని చూసో, మీ బిహేవియర్ని చూసో మీ లైఫ్లోకి వచ్చారే, మెయిన్ అయితే అట్రాక్ట్ అయ్యి ఇచ్చారు. తర్వాత ఆ, మీ ప్రేమ అనేది వాళ్ళని ఎలా అనిపించిందంటే నిజంగానే లవ్ చేయాలి, నిజంగానే ఉండాలి అన్న విధంగా చేసింది అనమాట. వీక్నెస్, మై ట్రస్ట్ వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. మీ మై వరెస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వాంట్ లెట్ యూ గో. మీరు ఎప్పుడు కూడా మీ వీక్నెస్ ఏంటంటే ఎక్కడ వాళ్ళని మిస్ చేసుకుంటారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు బ్లాక్లో పెట్టుకున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ మీరు లైఫ్లోకి రారేమో, వీళ్ళ కోపం అండ్ వీళ్ళ యాటిట్యూడ్ వల్ల అనవసరంగా నా లైఫ్ నాశనం అయిపోయిందేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట. రెజువనేషన్, ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ. మీకు వాళ్ళతో ఉంటేనే చాలా హ్యాపీ అని కూడా ఫీల్ అవుతున్నారు అని మీ పార్ట్నర్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకటి, ఇంకోవైపు వాళ్ళ వీగో అండ్ యాటిట్యూడ్
ఇంకొక వైపు వాళ్ళని మేము దగ్గర దాకా రావడానికి కాల్స్ బ్లాక్ చేయడము, బ్లాక్లో ఉండి తీయడము, పెట్టడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాల్ చేయాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. సో ఎవరైనా అలాంటివి ఉంటే కనుక మళ్ళీ ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసేసుకుని మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వస్తే కనుక కంపల్సరీ, అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక తప్పకుండా మళ్ళీ నార్మల్గా వచ్చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది. మళ్ళీ న్యూగా జర్నీ అనేది స్టార్ట్ చేయాలని ఉంది. రీయూనియన్ అవ్వాలి. రీయూనియన్ అయితే తప్పకుండా ఉందన్నమాట. ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్. మళ్ళీ మీ లైఫ్లో న్యూగా ఈ లవ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. చక్కగా హ్యాపీగా మళ్ళీ మీ లైఫ్తో ముందు ఎలా అయితే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్ అనేది అదే విధంగా ఉండాలి. అండ్ మీరేమనుకుంటున్నారంటే అనవసరంగా మిస్ చేసుకున్నారేమో, ఫ్యూచర్లో అయినా బాధపడి నా దగ్గర వాల్యూ తెలుసుకున్న దగ్గరికి వస్తారేమో అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తున్నారు. నువ్వు నా గురించి తప్పుగా ఆలోచించుకున్నాను, లూజ్ అయినాకే నువ్వు నా దగ్గరికి రావాలి, నా వాల్యూ తెలుసుకుని రావాలన్న విధంగా మీరు ఉన్నారు. వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు, ఈగో పర్సన్స్ కాబట్టి నా వాల్యూ తెలుసుకుని నా దగ్గరికి రావాలి అన్న విధంగా కూడా వాళ్ళు ఉన్నారు. సో మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి జర్నీని కూడా ఇద్దరు అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మీ సైడ్ నుంచే ఫస్ట్ స్టెప్ రావాలి. బ్లాక్ కాల్ చేసుకున్నా మీరే రావాలి, బ్లాక్ మాట్లాడకపోయినా తప్పు మీదైనా మీరే క్షమాపణ చెప్పాలి అన్న విధంగా మీ పార్ట్నర్ ఉన్నారు. యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ద ఫస్ట్ సైట్, హ్యాండిల్ విత్ ఇట్ కేర్. సో మీరు వాళ్ళని చాలా అట్రాక్ట్ చేశారు. అండ్ వాళ్ళు మీకు వెట్ ఫస్ట్ సైట్ లాగా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ఎడిక్ట్ అయిపోయారు ఫస్ట్ ఫస్ట్ టైమే అని అనుకుంటున్నారు. పొసెసివ్నెస్, ఐ ఆమ్ సెల్ఫిష్, కాంట్ టోలరేట్ యువర్ ప్రెజెన్స్. అండ్ మీ పార్ట్నర్ చాలా చాలా సెల్ఫిష్ పర్సను. ఎందుకంటే వాళ్ళ సెల్ఫిష్ కోసం ఎదుటి వాళ్ళని నాశనం చేసినా కూడా తప్పు లేదు అనుకునే పర్సను. ఎందుకంటే వాళ్ళే గ్రేట్, వాళ్ళు మాత్రమే గ్రేట్, మిగతా వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉండే పర్సన్. యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్. అంటే స్టార్టింగ్లో ఎట్లుంటుంది అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గుడ్ నైట్లు, గుడ్ మార్నింగ్లు, ఇంకా డే అండ్ నైట్ మీతోనే వాళ్ళు మొబైల్లో ఉన్నా కూడా మీతోనే ఉన్నట్టుగా మీరు ఫీలింగ్ అయ్యారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా వీడియో కాల్ చేయడము, ఫొటోస్ పెట్టడము, మెసేజ్లు చేయడము, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు పెద్దగా అంటే ఎక్కువగా గొడవలు జరగడం వల్ల ఏమైందంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రిలేషన్లో ఉండాలా, సీరియస్గానే ఉన్నారా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. సో ఎందుకు మాట్లాడడం లేదంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వలన, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వలన, వాళ్ళకున్న స్టెబిలిటీ క్లియర్గా ఉండదు కాబట్టి. కాకపోతే మళ్ళీ తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. తొందరలోనే వాళ్ళ యాటిట్యూడ్ ఈగో అనేది మార్చుకుంటారు. మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, నా లైఫ్లోకి వచ్చి నన్ను కదిలించి మరీ నా లైఫ్ని ఇలా నాశనం చేశారు. వాళ్ళు నా లైఫ్లో లేకపోతే నాకు దూరంగా ఉంటే నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉండను కదా అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.